రాలేదు. అయిపోతే దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుల కార్యాలు 32వ అధ్యాయము 16వ వచనం నుంచి నేరియా కుమారుడైన బారూకు చేతికి ఆ క్రయపత్రమును నేను అప్పగించిన తర్వాత యెహోవాకు ఇలాగు ప్రార్థన చేసి యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా ఆమె పేరు వహించువాడా శూరుడా మహాదేవా నీ ఎదుట నీ అధిక బలము చేతను చాపిన బాహువు చేతను భూమాకాశము సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషములను వారి బిడల ఒడిలో వేయవాడు కావు. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు. క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తన బట్టి వారి క్రియాఫలము బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కనులారా చూచుచున్నావు. నీవు ఐగుప్తు దేశములో చేసినట్లు నేటి వరకు ఇశ్రాయేలు వారి మధ్యను ఇద్దరు మనుషుల మధ్యను సూచక క్రియలను మహత్కార్యములను చేయించు నేటి వలె చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. బారాకు చేతిగా క్రయపత్రం అప్పగించిన తర్వాత యెహోవాకు ఎలాగు ప్రార్థన చేయించుకున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో అనేక మంది దేవునికి ప్రార్థించారు. వారి ప్రార్థనలు మనకి మాదిరికరముగా ఉన్నాయి. హల్లెలూయా. ఇక్కడ చేయబడిన ప్రార్థన మనం గమనించినట్లయితే ప్రార్థన ప్రారంభించింది మొదలుకొని చివరి వరకు దేవుణ్ణి స్తుతితో ప్రార్థన ప్రారంభించాలి. హల్లెలూయా. మనము ప్రార్థన ప్రారంభించినప్పుడంట దేవునికి కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థన అలా అని చెప్పి స్తోత్రం 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 అని 10 నిమిషాలు చెప్పాక ఏమవుతుంది? శుద్ధి 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 అయిపోతుంది. అలా కాదు. చూడు ఇక్కడ ఏం చేస్తున్నాడు. చక్కగా ప్రార్థన చదువు. యెహోవాకు ఇలాగా ప్రార్థన చేసి చాలు చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క గొప్పతనాన్ని ఆయన స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. మనకు దేవుడు ఎంత గొప్పవాడో తెలుసు. కాకపోతే మనం ఎన్నులే సూత్రం 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 సూత్రం
స్తుతి 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 కాదు. ఆయన గొప్పవాడు. ఎటువంటి గొప్పవాడు? ఆయన గొప్ప కార్యాలు చేశాడు. నీ జీవితంలో ఏం చేశాడు? ఆయన అద్భుతములు చేయవాడు. నీ జీవితంలో ఏం అద్భుతం చేశాడు? ఆశ్చర్య కార్యాలు చేయవాడు. నీకేం చేశాడు? అది చెప్పాలి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ ప్రార్థన మొదలు పెడతా యెహోవాకు ఇలాగా ప్రార్థన చదువు. ప్రభువా, అది కోటాని కోట్ల దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడబడుతున్న గొప్ప తండ్రి. హల్లెలూయా. ఆయన సర్వశక్తి కలిగిన వాడు, సంపన్నుడు. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు మాట్లాడే ఆ బిరుదు ఈ బిరుదు, ఆ చక్రవర్తి ఈ చక్రవర్తి, ఆ రాజ్యాలు చదివి 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 వారు ఏం చేస్తున్నారు అని. అంటే ఏంటంటే వారి కీర్తి భూమి మీద మానవుడి యొక్క కీర్తి అంత బాగా చదివితే ఆకాశాన్ని భూమిని సృజించి సమస్తము చేయగలిగిన శక్తి కలిగిన వాడే, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడికి ఎంత చదవాలి? ఇక్కడ చెప్తున్నాడు, సైన్యములకు అధిపత్యకు యెహోవా అని పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, అది చెప్తున్నాడు. అయ్యా, ఈ భూమి ఆకాశములు నీ బాహువు చేత నిర్మించబడింది. నీ మాట చొప్పు నిర్మించబడింది. నీ స్థూలత్వము చేత నిర్మించబడింది. మనము ప్రార్థన ప్రారంభించినప్పుడు దేవుణ్ణి స్తుతులతో ప్రారంభించాలి. మనకేం లేదు, ప్రార్థన స్తోత్రం వేసేయా తండ్రి అని చెప్పి 10 కావాలయ్యా. ఎవరు చెప్పి ప్రభువా, ఎవరి చెప్తానైనా ఎవరు తన ప్రభువా లేదు స్తోత్రం ప్రభువా వేసేయా వెళ్తున్నావయ్యా, ఎవరి కోసం వెళ్తున్నావా, ఎవరి వ్యాపారానికి వెళ్తున్నాం, ఎవరి ఉద్యోగానికి వెళ్తున్నాం ప్రభా, నువ్వు మాకు తోడుగా ఉండి ఎవడెక్కపోయినా పర్వాలేదు కదయ్యా, మేము మాత్రం ఇంటికి క్షేమంగా వచ్చేటట్టు, మాకు మంచి లాభాలు వచ్చేటట్టు మనం క్షేమంగా ఇంటి తీసుకుంటారు ప్రభా. వర్షపాన్ని ఎక్కడ చేయి, ఎక్కడ లేకుండా చేయి ప్రభు. ఇట్లారా మంచిదే, కానీ ఈ ఎండా వాన కురిపించే శక్తి గల దేవుణ్ణి కొద్దిసేపు అయినా మనం ఏం చేయాల్సి, ప్రతిదినం అంట కొంతసేపు అయినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ చెల్లించే కూడా ఎలా ఉండాలి తెలుసా? మన జీవితంలో జరిగిన మేలు చెప్పాలి. హల్లెలూయా. ఆయన శక్తిని చెప్పాలి, ఆయన బలము చెప్పాలి, మన పట్ల ఏం చేశాడు కూడా చెప్పాలి. అక్కడ చెప్తున్నాడు, అయ్యా ఈ ఆకాశాన్ని భూమిని నీ బాహువు చేతను, నీ శక్తి చేతను, నీ బలము చేతను నువ్వు సృజించావు, నిర్మించావు. హల్లెలూయా. ఏదో వాక్యం చెప్పుకున్నప్పుడు ఆకాశాన్ని ఆయన సృష్టించాడంట, భూమిని ఆయన సృష్టించాడని చెప్పుకుంటాం, కానీ ప్రతిదినము ఈ సృష్టి మొత్తము ఆయన సృజించి ఆయన నడిపిస్తున్నాడు. తెల్లారిందంటే ఆయన కృప, చెగరబడుతుందంటే ఆయన కృప. చెగరబడకపోయామనుకో మనం ఎక్కువ కాలం బతకాలి, బతకము. మన నిద్రరాదు కదా, నిద్రపోతుంది మనిషి ఎక్కడ. ఏది క్రమము చొప్పున, ఏ కాలము చొప్పున ఆ కాలమును ఎవరు నడుపుతున్నారు తెలుసా? దేవుడు నడుపుతున్నాడు. వీటిని సృజించిన వాడు శక్తి సంపన్నుడైన వాడు. ఆయన బాహువు చేత ఈ భూమిని, ఆకాశమును భూమిని సృష్టించాడు. ఇక్కడ చేయు ప్రార్థనలో మొదట ఈ సృష్టిని బట్టి దేవుడిని ఏం చేస్తారు తెలుసా? స్తుతిస్తున్నాడు. కనీసం కాలం మారినప్పుడే స్తుతించమా. ఈ సృష్టిని చూసినప్పుడు మనకు సంతోషము, ఆహ్లాదము మంచిదే, కానీ అంతకన్నా ముఖ్యమైనది తెలుసా? అసలు ఇది సృష్టించిన సృష్టికర్త ఎంత గొప్పవాడు. ఈ భూమిని సృజించి, ఆకాశాన్ని సృజించి, ఈ
ఈ జీవులన్నింటినీ సృజించి వాటిని నడిపిస్తున్న దేవుడు దేని కాలమందరూ చక్కగా పనిచేయున్నట్లు అక్కడ వాతావరణం సలబట్టి దేవుడు స్తోత్రం. ఆయన ఎంతో గొప్ప దేవుడు. దేవుడు ఇట్లా ఈ చల్లబడిపోయినప్పుడు ఎవరు గుర్తురావు మనకి? చేపలు, మాంసం, బిర్యానీ అయితే బాగుంటుంది, ఈ చల్లదనానికి ఈ ఆకూర అయితే బాగుంటుంది, ఇది కాదు మంచిదే. కానీ అంతకన్నా ప్రాముఖ్యం తెలుసా? దేవుడు భూమిని చల్లపరిచాడు. ఆయన తొలకరి వర్షంతో భూమిని పలకరిస్తారు. హల్లెలూయా. ఆ వర్షపు జల్లుతో దేవుడు భూమిని తడుపుతాడు. అందుకే చెప్తారు, తొలకరి వర్షము కడవరి వర్షము ఆయనే కురిపిస్తాడు. దేవుడు బిడ్డలారా, నిన్న ఉన్నారు సరైన వర్షం పడతలేదు, బాగా పడతలేదు, మమ్మల్ని ఆయన లేదు లేదు ఇలాగే పడాలి. ఇది తొలకరి వర్షం కడిగి పడినట్టు అలా పడతా ఉంటే నిదానంగా వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు, నిదానంగా దున్నుకుంటూ ఉంటారు. అయ్యే ఇప్పుడు గమనమా పడిపోయి ఎప్పుడెత్తు మోకాళ్ళు ఎత్తు నీళ్ళు నిలబడితే ఏ పని చేసుకుంటారు? తొలకరి వర్షము దున్నడానికి, విత్తనాలు పెట్టుకోవడానికి తొలకరి వర్షం కావాలి. కడవరి వర్షం అది తర్వాత పంటకు వచ్చే టైంలో లాస్ట్ ఒకసారి గట్టి వాన పడితే మొక్కలు కలిపి పుంజుకొని పెరిగింది. నాకే తెలుసు అని చెప్తున్నారు. ప్రభుత్వ దేవుడు పెట్టారా? అందుకనే ప్రభు నువ్వు బైబిల్లో తొలకరి వర్షం కడవరి వర్షం ప్రారంభించావు. ఆ జ్ఞానం లేని వాళ్ళు మాకేమంటారు? ప్రభుత్వ మనం ఈ సృష్టిని తెల్లారి కళ్ళు తెరిచి చూడంగానే ప్రభువా నీవు ఈ సృష్టిని సృజించావు, దీనిని నీ బాహువు చేత, నీ శక్తి చేత, నీ బలము చేత నిర్మించావని మనం ప్రతి దినము దేవుణ్ణి స్తుతించవలసిన వారమైనాం. హల్లెలూయా. చదువు చదువు. ఏం చెప్తున్నాడంటే, నువ్వు వేల మందికి, మనం ఏమనుకుంటామంటే మన బాధ దేవుడు అవుతాడు, ఎంతమంది అని చూస్తాడు ఆయనైనా, ఎంతమందికైనా సాయం చేస్తాడు. ఒక ఆనందం దేవుడైనా ఏం చేస్తాడు? ఎంతమందికి బాగు చేస్తాడు ఆయనైనా అంటే ఏమో దృష్టిలో ఆయన ఎలా కనబడతాడంటే ఒక మానవుడిలా కనబడుతున్నాడు. ఎంతమంది సాయం చేస్తాడు, ఎంతమంది నేను బాగు చేస్తాడయ్యా, ఎంతమంది నేను చూస్తాడయ్యా అనుకుంటుందే కానీ ఆయన మానవుడు కాదు. మానవుని కంటే మించిన అతీతమైన గొప్ప దైవ శక్తి అని గుర్తించలేకపోతుంది. దేవుడు ఏదో ఎంతమందికి ఏం చేస్తాడయ్యా సాయం, ఎంతమందిని చూస్తాడయ్యా భూమి మీద ఆయన అంటాం. అందుకనే ఇక్కడ చెప్తాడు, ఆయన 1000 తరముల వరకు కృప చూపువాడు, తల్లిదండ్రుల దోషములను ఇప్పుడు ఆగవాలు కూడా లేదు. అప్పుడంట వారి యొక్క తల్లిదండ్రుల యొక్క దోషములు బిడలు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులుగా. మనం చేసే పనులు బట్టే మంచి బట్టలు కొనియాలి, మంచి చదువు చెప్పించాలి, మంచిగా ఉంచాలి. వాటికన్నా ప్రాముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా? వారికి దేవుని భయము భక్తి నేర్పించాలి. ఎందుకంటే వారి దోషములు ఇంకొకరి దగ్గరికి నెలకూడదు. కొంతమంది ముందుకు వచ్చేవాడికి మన దోషములన్నీ ఆయన భరించాడు. హల్లెలూయా. మనం చేయవలసిన ప్రార్థన ఏంటి తెలుసా? ప్రభువా, నా మీదకి రావాల్సిన దోషం, నా పితరుల మీదకి రావాల్సిన దోషములు అన్నిటినీ మీరు భరించారు. అక్కవాళ్ళు ఒక ఆమె చెప్తుంది, నేను మధ్యాహ్నం దర్శనం చెప్తున్నా, అయ్యా నేను ప్రార్థన చేస్తుంటే ఒక తెల్లని బట్టలు వేసుకున్న వాళ్ళు 2 వచ్చారయ్యా. యేసు ప్రభునంట అలా తీసుకెళ్ళి గోడకి అలా నిలబెట్టేశారు, అతికిచ్చారు. అతికిచ్చి
2 కాళ్ళు ఒక కాలు మీద కాలు పెట్టి సెలగొట్టారయ్యా, ఈ చెయ్యి ఎలా పెట్టి సెలగొట్టారయ్యా, ఈ చెయ్యి ఎలా కొట్టి సెలగొట్టారయ్యా. ఈ 3 కొట్టబడిన మేకుల్లోంచి రక్తము మన పైపులో, వాటర్ పైపులో ఎలా నీళ్లు కారుతాయో అలా నీళ్లు కారుతుందయ్యా, రక్తంగా అలా వెళ్తుంది. అది చెడ్డదో అని అనుకుని ఆ 3 దారలు కిందకి భూమి మీదకి ఇలా నేల మీద పాగుతా జారి వచ్చి 3 దారులు ఒక దారి అయిందయ్యా. ఆ ఒక దారిలో నేను మోకాలు లోతు మనిషి సగానికి ఆ రక్తంలో మునిగిపోయానయ్యా. ఏంటంటావు? అమ్మా, నీ పాపముల కొరకు ఆయన రక్తము కార్చాడు. ఆ రక్తము చేత దేవుడు నిన్ను కడగాలనుకుంటున్నాడు. దయచేసి గుడికి రమ్మారేమో నుంచి అంటే కాల్ వచ్చింది. దేవుడు దర్శిస్తాడు. దేవుడు ఒక్కరు నశించడానికి ఇష్టము లేదు కనుక ఆయన దర్శనం మనకైనా ఒక్కనేయాలండి. మనకి ఎంతవరకు నల్ల ముట్టున్నట్టు, మీద పడుతున్నట్టు, చీకటికి ఉన్నట్టు ఇవి వస్తాయి. అసలు చీకట్లో బతికోవాలకేమో చక్కగా దేవుడు కనబడుతున్నాడు, స్పష్టంగా కనబడుతున్నాడు. నాకు చిత్రమైన విషయం ఇంటి దగ్గర హనుమాన్ జంక్షన్లో ఒక ఆమె ఉందంట. ఆమెకి బాగోట్లేదంట. బాగోపోతుంటే ఏమో మా చర్చి ఎదురుగా ఉంటుంది. ఏం హనుమాన్ జంక్షన్ వాళ్ళ చెల్లి అనమాట. వెళ్ళి ఏదో మా చెల్లెలు అయిపోతుంది, ఎట్లా పాడైపోతుంది అని అనుకోని అలా కళ్ళు మూసినాక మూసేవాడికి నేను అమ్మగారు వెళ్ళేవాడిని. వెళ్ళి నీకు ఎందుకమ్మ బాధ, నేను ఉన్నాగా అంటున్నానంట. ఇది ఎలా వచ్చింది అని మళ్ళీ వెళ్తే చేసినాక మళ్ళీ ఆ మాట ఈ మాట మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. మళ్ళీ రమ్మటామంట. నన్ను మధ్యాహ్నం వచ్చేసింది. అయ్యా ఇట్లా మా చెల్లి ఉందయ్యా, అక్కడ పలానా చోట ఉంది, ఒంట్లో బాగోట్లేదు ఇది అని చెప్తుంటే నేను అన్నాను, ఎక్కడ ఉంది అన్నా. ఎక్కడేంటి అయ్యా? జంక్షన్లో ఉంది. జంక్షన్లో ఎక్కడ ఉంది? మేము రోజు జంక్షన్ వెళ్తున్నాం కదా వారం వారం. ఎక్కడ? కరెక్ట్గా మన ప్రార్థన జరిగే సందు చివరే ఉందంట. హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్తున్నాం సందు చివరే ఉందంట. మరి మాకు చెప్పలేదమ్మా అంటే, మీరు జంక్షన్ వెళ్తారన్న సంగతి నాకేం తెలుసయ్యా, మీరు ఏలూరు వరకే వెళ్తున్నారో అనుకుంటున్నా కానీ జంక్షన్ వెళ్తున్నారన్న సంగతి నాకు తెలియదయ్యా. సరే ఏంటంటే ఇలా కనపడ్డారయ్యా, ఇలా కనపడ్డామయ్యా, మా చెల్లి బాగోట్లేదు, మరి మీరు ప్రార్థన చేయాలి. నీకెందుకు మేము వెళ్తాంలే, రేపు గురువారం ఆమెను క్యాచ్ చేస్తాం. నేను స్వప్న అనేది మాకు మాట్లాడొచ్చి ఎంత భయంకరం తెలుసా. వాళ్ళ ఇంట్లో కూడా అట్లా గేట్ దగ్గర నుంచి ఏం కావాలి ఎవరో అని. ప్రభుత్వమైన దేవుడు పిల్లారా గమనించండి. ఎందుకంటే మన దోషములను, మన అతిక్రమములను ఆయన కలవరిలో భరించాడు. ఆ బాధమంలో అయితే తల్లిదండ్రులు దోషం పిల్లవాళ్ళు వేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ఊళ్ళో కూడా వేసేది మొత్తం నీ నాయి మన పిల్లలై మన తాతలై భూమి అంతరించే వరకు ప్రతి ఒక్కరి పాపము కొరకు ఆయన గొర్రె పిల్లగా ఉదించబడ్డాడు. ఆయన ఆకాశమునకు భూమికి మధ్యలో మనం చేసిన కాళ్ళతో, తలంపులతో, ఊహలతో, ఉద్దేశాలతో, చేతులతో చేసిన ప్రతి పాపమునకు ఆయన ప్రాయశ్చిత్తము చేయబడ్డాడు. హల్లెలూయా. ఆయన ప్రాయశ్చిత్తము చేయబడిన ఆ రక్తము ద్వారా మనము కడగబడుతున్నాం. హల్లెలూయా. ప్రభువులు ఇచ్చిన ప్రతిష్టలు అంటారు, అయ్యా రక్తం ఎలా తగ్గుతామయ్యా, రక్తం ఎలా తగ్గుతామయ్యా అంటే, మీరు తాగకపోతే ఏ రీతిగా శుద్ధులుగా చేయబడతారు. అందుకే రక్తం అంటే ఆ రక్తం కాదు, రక్తమును రసము కూడా మార్చింది ప్రభుత్వ దేవుడు. అందుకని మనం ప్రాంతంలో ఖచ్చితంగా దేవుడు మన కొరకు చేసిన ఆ యొక్క త్యాగమును, బలిని జ్ఞాపకం చేసుకోవాలి. మొదట సృష్టిని జ్ఞాపకం చేసుకోవాలి. 2 మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని అంటే మన అతిక్రమములు, మన పాపములను జ్ఞాపకం తెచ్చుకొని
మన పాపముల కొరకు దేవుడు ఏ రీతిగా మళ్ళీ సమర్పించబడ్డాడు జ్ఞాపకాన్ని తెచ్చుకోవాలి. హల్లెలూయా. దేవుడి పిల్లలారా, మనం ప్రార్థన చేసేటప్పుడంట ఈ విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ప్రతిదినం నేను చేశాక 12 గంటలకు ఎవరు తింటాం, రోజు ఎక్కడ తిన్నామో అలాగే రోజు దేవుణ్ణి స్తుతించాలి, కనపరచాలి. చదువు. అది ఆలోచన విషయంలో నీవే. అందుకని నేను బైబిల్ తెలుసా, నీ ఆలోచన పక్కన పెట్టు, నీ తెలివితేటలు పక్కన పెట్టు. ఎవరి ఆలోచన మనం అడగాలి తెలుసా? దేవుడి ఆలోచన అడగాలి. మనకు మనమే జ్ఞానం అనుకుంటాం, మనకే అన్ని తెలుసు అనుకుంటాం, మనమే తెలివైన వాళ్ళు అనుకుంటాం. అందుకంట మన తెలివితేటలను దేవుడు నిష్కల్పం చేయాలని, మన తెలివితేటలను ఫలితం లేని వాడిగా చేయాలని, జ్ఞానంలో సిగ్గుపరచుటకు దేవుడు వెర్రివాడిని. అందుకని యేసుప్రభు శరీరధారమున ఆయన శిష్యులను ఎవరిని జ్ఞానుల కన్నా అజ్ఞానుల్ని, పామరుల్ని, చదువు లేని వారిని ఇచ్చాడట. అందుకని పేతురు మాట్లాడుతుండగా, ఇతడు మన ముందు చేపలు పట్టువాడు కాదా, ఇతడు పామరుడు కాదా, చదువు లేని వాడు కాదా, ఇతడు ఈ రీతి అనర్గళంగా ఎలా మాట్లాడుతున్నాడు? దైవశక్తి. అది దైవశక్తి. 3 మన జ్ఞానం 0 అని దేవుడి ముందు ఒప్పుకోవాలి. ఒకడు వాడే గొప్పడు ఫీల్ అవుతూ ఉంటాడు, ఎక్కడికి వచ్చినా అడిగి అన్నీ తెలుసా. సార్ జ్ఞాని అధికంగా మాట్లాడాలి, ఏమీ లేదు మనమే డబ్బాలో కాలేసుకోండి, నాకు ఏం చెప్పినా అన్నీ తెలుసు. మనకేం తెలియకపోయినా అన్నీ తెలుసు. ఎందుకంటే మనకేం తెలియదు అనుకుంటారు కాదు, ఏం తెలియదు అనుకుంటే తప్ప నాకు అనుకోవద్దు, నాకు అన్నీ తెలుసు అనుకో. దేవుడు చెప్తున్నాడు, నీవు ఆలోచన. అయ్యా మేము 0, నువ్వే గొప్పడు. దేవుడి దగ్గర మనల్ని మనం తగ్గించుకోవాలి. మనం తగ్గవలసి ఉంది, ఆయన తగ్గిస్తాం, మనం మెచ్చుకుంటాం. ఆశ చెప్తారు, నేను అసలు ఎంత ప్రార్థన చేశానో తెలుసా, కన్నీళ్ళు మా ఇంటి పక్కన వచ్చి ఏంటమ్మా అంత ప్రార్థన చేస్తున్నావో తెలుసాను చేసినాక పోయాడు. నేను చేసిన గురించి చెప్పడం ఎంతవరకు ఇయ్యదు. తమ స్వనీతిని ఆధారం చేసుకునేవాడు ఎక్కడ ఆశీర్వదించాడు. నువ్వు ఎంత చేసావు సరే దేవుడు మనకి, నువ్వు ఎంత చేసినా చేసినావు అది చెప్పాలిగా, అది చెప్పావు. దేవుడు చేశాడు, దేవుడు ఇచ్చాడు దాని మాట నీ నోట రాకపోతే ఇంకొక మేలు దేవుడి జీవితంలో చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మన ప్రార్థనలో దేవుడిని కనపరచాలి, సంఘాన్ని కనపరచాలి. మాస్టర్ గారు కాదు, అయ్యగారు ప్రార్థన చేశారు, అయ్యగారు చేశారు. ఎవరు అయ్యగారు కూడా మీరు అనుకోడే, అయ్యగారు కాదు, ఎవరు చేశారు? దేవుడు చేశారు. సంఘము నా కోసం ప్రార్థన చేసి సంఘమును కనపరచాలి. సంఘము శిరసై ఉంది. 2 ఇప్పుడు 5 ఆంగ్లాలు కనపరచుకుంటాం, లేదంటే పాస్టర్ గారు బసి చేయాలి. అయ్యగారు మంచిదే చేశారు, నేను కాదనుకో. కానీ అది ఎంతవరకు ఉండాలి తెలుసా? అది జరిగినా అక్కడ తగ్గాలి. ఆయన నా యొక్క మహిమను వేరే ఒకరికి ఇచ్చేవాడును. కొంతమంది భజన కూడా ఉంటారు, ఓ భజన హడావుడి. దేవుడు అన్నాడు నచ్చడం, ఈ దేవుడు అన్నాడు మనకు నచ్చడం. దేవుడు బిడ్డలారా, మొదటిది సృష్టిని బట్టి దేవుడు సృష్టించాలి.
2, మన దోషములకు దేవుడు బలి అనుకోవాలి. 3, ఆయన ఆలోచన, ఆయన జ్ఞానము, ఆయన కృప మనకు ఉండబట్టే మనం ఈ రీతిగా ఉన్నామన్న సంగతి జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. నాకు చేయమంచిదండి, వ్యవసాయంలో తిరగలేదు, నేను వ్యాపారంలో చేయబడి తిరిగి వీడు ఎక్కడ తిరగలేకపోతాడు. నీ చెయ్యి నా కాళ్ళు ఏమని పోతా, నీ చేతులు నా కాళ్ళు ఏం లేదమ్మా, దేవుడిలో ఉంది. హల్లెలూయా. ఆయన 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 ఉన్నాడు కనుక, ఆయన మనతో ఉన్నాడు కనుక, ఆయన సన్నిధి మనతో ఉంది కనుక, మనం ఆయన నమ్ముకున్నాము కనుక, కనుకే మన జీవితాల్లో లేదు. ఆయన లేకపోతే ఏది లేదు. నేను ఆయన లేకుండా ఈ భూమి మీద ఏది, ఆ భూమి లేదు, ఇంకేముందని. అన్నిటి దేవుడితో ఇంకేంటంటే అంటారు, అన్నిటి దేవుడితో ఇంకేంటి, ఆయన లేకపోతే ఏది లేదు. ఏది ఉన్నా ఆయనకి లింకే. నువ్వు ఊపిరి వీడుతున్నావన్నా ఆయనకి లింకే, నువ్వు ఊపిరి వదులుతున్నావన్నా ఆయనకి లింకే. అందుకని ఇక్కడ చెప్తాడు, చదవమ్మా. ఆలోచన విషయాలు, ఆలోచన అంటే తెలివితేటలు, జ్ఞానం విషయంలో ప్రభువా మేమందరం సున్నా, నువ్వే గొప్పవాడవు. చదువు. క్రియలను జరిగించు విషయంలో అది ఏదైనా చెయ్యాలంటే నేను కానీ దిగానా రంగంలోకి పారిపోవాల్సింది, నన్ను చూస్తే పారిపోవాల్సింది. అసలు మనం వస్తే ఎన్ని డబ్బా మాటలు చెప్తా ఉంటారు. క్రియ జరిగించేది ఎవరో తెలుసా? నేను కానీ వచ్చి ప్రార్థన చేశానా దురాత్మ గడగలాడిపోవాలి తెలుసా, నా పేరు చెప్పి పారిపోతాయి. అమ్మ మా అయ్యగారు వచ్చారంటే అయ్యగారు వచ్చే పారిపోట్లా, క్రియలు జరిగించేవాడు ఎవరు తెలుసా? హల్లెలూయా. దేవుని శక్తిని ఎప్పుడైతే మనం యథార్థంగా హృదయపూర్తిగా మనల్ని మనం తగ్గించుకొని ఒప్పుకున్నాము, వాస్తవాన్ని ఒప్పుకోవాలంటే వాస్తవాన్ని ఒప్పుకోవాలి. క్రియలు జరిగించేవాడు ఆయనే. చదువు. అది మనం చేసిన వాటిని బట్టి ఏమవుతాయి అంతే. మరి అంతేనండి, వారి క్రియల చొప్పున దేవుడు వారికి దయచేది. డబ్బాతో కూడి విత్తామనుకో ఎంతవుతాయి? డబ్బా పంట వచ్చింది, అంతే బస్తా పంట వచ్చిందా? అందుకే చెప్తారు, ఏది విత్తావో అదే పోతావు. మంచి విత్తితే మంచి పోస్తావు, చెడు విత్తితే చెడు పోస్తావు, న్యాయాన్ని విత్తితే న్యాయం పోస్తావు, మోసాన్ని విత్తితే మోసం. యాకోబు అంటాడు, నన్ను మోసం చేశాడు మా మామగారు అన్నాడు. యాకోబు ఎక్కడ మోసేది? మనం మోసం చేశాడు, తండ్రి మోసం చేశాడు. మరి వీళ్ళందరూ మోసం చేస్తే కానీ ఏం మోసం చేసిందో నన్ను మోసం చేస్తాను, నన్ను మోసం. మనం అంతే, ధ్యానాందం చేస్తాం. మనం ఎవరు చేసేటప్పుడు నన్ను చేసేసాడు, నన్ను చేసేసాడు. మన ధ్యానాందం ఎక్కడికి చేస్తాం ఇప్పుడు మనకి ఎవరు అసలు ఎవరు రూపాయి కాలేదండి అంటారు. నేను నాకు చూస్తూ ఉంటాను, నువ్వు ఎవరు తిన్నావు, నేను ఎవరు తెలుసు. నేను ఎవరికి అన్యాయం చేయలేదండి, నేను ఎవరు మోసం చేయలేదు. ఇవన్నీ దేవుడికి చూడాల్సిన లెక్క. మనుషులుగా మనం పై రూపాన్ని చూసి ఎన్నడూ మోసపోవాలి. చదువు. నీవు ఐగుప్తులో చేసినట్లు అది ప్రముఖులుగా తామ పితరులు చేసిన వారి పట్ల చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, తన జీవితంలో చేసిన మేలుని జ్ఞాపకం. మొదట దేవునికి
ఈ రీతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన ప్రారంభించాలి. అంతేగాని దేవస్తోత్రం వందనాలు, నాకు ఎత్తవా ఇవ్వా, ఈ చేస్తావా చేయవా, నువ్వు చేయకపోతే చూడరాను, నువ్వు ఇవ్వకపోతే చూడు ప్రార్థన లేకం, నేను చేయకపోతే రేపు నుంచి ప్రార్థన చేయను, ఇది చేయకపోతే రేపు గుడికి రాను, బ్లాక్ మెయిల్ దేవుడిని. దేవుడు మనకి మేలు చేస్తాడు. దేవుడు మన జీవితం మేలు చేయాలంటే మొదట దేవుడు ఏం చేయాలి? స్తుతించాలి. మౌడు అన్నాడు, దేవుడు ఎంతో సొంతకూడదా, పొగడాలండి దేవుడిని, ఆ పొగడపో చేయడా, మరి తెల్లారలేసిన కానీ చిన్నవేళ ఊడించుకుంటున్నాం జాగ్రత్త. మనల్ని ఎవరైనా పొగడాలని చూసుకోమని పొగుడు కొద్దిగా ఎక్కువ పెట్ట. మనం ప్రేమించే వాళ్ళకి మనం ప్రేమ, మనం ద్వేషించే వాళ్ళనే ద్వేషం. మరి దేవుడు పొగుడు పెట్టకపోతే బాగుందా? అనవసరం లాజిక్లు అనవసరం. కానీ మనకు మేలు జరగాలంటే ఈ చెప్పే అబద్ధాలు కాదుగా. పొగడతా అంటే ఏంటి? అందులో నిజం ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ ఇది వాస్తవం. వాస్తవాన్ని చెప్పడం పొగడుతున్నట్టయితే దేవుడి భూమాకాశాన్ని సృజించాడని, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడని, మన దోషముల అపరాధముల కొరకు ఆయన బలయ్యాడని, మన జ్ఞానము మన తెలివితేటలు మనం సున్నా అని, మనం ఈ రీతిగా బ్రతుకుతున్నాము, మన జీవితాల్లో కార్యాలు జరుగుతున్నాయి అంటే అది కేవలము దేవుని యొక్క కృప అన్న సంగతి మనం ఎన్నడూ మరచిపోవాలి. ఈ రీతిగా మనం ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తామో, ఈ అవసరాలు నా అవసరాలు, ఎప్పుడైనా ఈ స్తుతి ఈ ప్రార్థన ఎప్పుడు ఒకే సందర్భానుసారం మన హృదయం దేనితో నిండి ఉందో నోరది మాట్లాడతాం. నీ హృదయం దేవుడు చేసిన మేలులతో నింపబడింది అనుకో, ఆ మాటలు వేరుగా వచ్చాక ఎప్పుడు ఒకటే మాట వచ్చిందా? రాదు. ఎప్పుడు ఒకటే పొగడుతుండదా? ఉండదు. మార్చి వస్తాయి. ఎందుకంటే ఈ లోపల కృతజ్ఞతాభావం ఏ రీతిగా దేవుడితో నింపబడిందో ఆ రీతిగా మన నోటి నుంచి ఏంటంటే దేవుని యొక్క గొప్పతనము బయటకు వస్తుంది. హల్లెలూయా. దేవుడు పెట్టారా? ఎప్పుడైతే మనం యథార్థత కలిగి దేవుణ్ణి స్తుతించామో, మనం యథార్థంగా దేవుడిని ఎప్పుడైతే గణపరిచామో, దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. దేవుడు పెట్టారా? రాత్రికాల మధ్యాహ్న సమయంలో దేవుడిని కనపరచు. అందుకనే దావీదు చెప్తాడు, ఆయన కీర్తించుట మంచిది, ఆయన గణపరచుట మంచిది, ఆయనకి స్తుతి చెల్లించుట మంచిది. ఈ భూమి మీద మంచిదని ఉందంటే ఆయన స్తుతించడం, ఆయన గణపరచడం, ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటే చాలు, నీ వెనకాల మేలు జరిగిపోతాం. అది నా పాట. ఆయన మేలు చేయక ఉండలేడు, నేను స్తుతించకుండా ఉండలేనయ్యా. నువ్వు స్తుతించినప్పుడు ఆయన ఏం చేయడే, నువ్వు స్తుతిలేదు. ఒకే వృత్తి మన జీవితంలో నిత్యము దేవుడిని లేదని స్తుతించమట్లా, నీకు కలిగిన మేలును, నీకు చేసిన ఆశీర్వాదమును, దేవుడి సృష్టిలో చేసిన కంటికి కనపడిన దాన్ని బట్టి దేవుడు స్తుతించు. దేవుడు ఆయన చేసిన దాన్ని స్తుతించినట్లయితే వెంటనే నీ జీవితం అనుకునే జరిగింది. దేవుడు పెట్టారా? అంతేకాని ఏవేవో చేస్తే ఆశీర్వాదం స్తుతించుట. అందుకని దావి ఆ యెహోవాను స్తుతించుట మంచిది. దావీదు స్తుతుల మీదే దేవుడు స్తుతించడం అంటే వేరే విధంగా కాదు. నీకు జరిగిన మేలు, నీ కళ్ళ ముందు కనబడుతున్న మేలు,
నీ జీవితంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్న మేలు, వీటిని బట్టి మనం దేవుడు స్తుతించాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు అడగక ముందే నీ అవసరతలన్నీ దేవుడు కనుక నిత్యము దేవుడిని స్తుతించి ఆయన యొక్క నుంచి మేలు దీవెన పొందుకొనుగాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన రక్షక ఆయన, ఇప్పుడు చదవబడిన ప్రార్థన నా జీవితానికి ఎంతో ప్రయోజనకరం. ఆయన నువ్వెన్నో మేలులు మా కళ్ళ ముందు సృష్టిలో చేశావు, నా జీవితంలో చేశావు. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించావు. జ్ఞానం లేని మమ్మలను, విలువ లేని మమ్మలను నాయన, పాపినైనా నా పాపముల కొరకు నాయన మీరు చేసిన త్యాగమును నాయన బలిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇకనైనాను నిన్ను స్తుతించుట, నిన్ను గణపరచుట, నిన్ను మహిమపరచుట మాకు నేర్పించినప్పుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంతమంది అయితే ఈ యొక్క వాక్యం విన్నారో వారి హృదయములు ఈ వాక్యమును ఆయన ఫలింపు దయచేయండి. ఆయన ప్రభా, మా జీవితాలు మా నోట కృతజ్ఞతాస్తుతి వచనాలతో నిత్యము నిన్ను స్తుతించేవారుగా మా జీవితాల్లో మేలు జరుగుతుందిగా నీ కృపను గురించి వచ్చేవారు శుక్రవారం శనివారం జరిగే ఉపవాస ప్రార్థనలకు అనేక మంది బిడ్డలను తీసుకురండి అయ్యా. రోగులు తీసుకురండి ప్రభా, బలహీనలు తీసుకురండి అయ్యా. నెమ్మది లేని వారు తీసుకురండి, నిన్ను ఎరగని బిడ్డలు తీసుకురండి. ఎవరు దుఃఖంలో ఉన్నారో, వేదనలో ఉన్నారో, నిన్ను ఎరగని స్థితిలో ఉన్నారో నాయన, నువ్వు ఇక్కడ ఉన్నావని, ఇక్కడ నిలిచి ఉన్నావని, ఇక్కడ చేయు ప్రార్థన ఆలకిస్తున్నావని నాయన, ఎవరిని సంకల్పంలో ఉన్నారో, ఎవరిని ప్రణాళికలో ఉన్నారో అటు బిడ్డలని స్థలానికి నడిపించమని నాయన, కూడి వచ్చిన ప్రియ బిడ్డలందరినీ దీవించమని, జరగబోతున్న 2 దినంలో ఉపవాస ప్రార్థన కూడా నీ నామానికి మహిమకరముగా జరిగించమని మా ప్రభువును రక్షకుడునైన యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మనం లేచి నిలబడదాం, దేవుని యొక్క దీవెన తీసుకుందాం. పరలోకమందున్న మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇక్కడ కూడిన మనకును, ప్రత్యేకంగా ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తున్నారో అటు బిడ్డలకు దేవుడు మేలులతో ఆశీర్వాదములతో నింపునుగాక.